ఏపీలో మళ్ళీ వైసీపీ క్యాడర్ రోడ్ల మీదకి వచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి నిరసనగా చేపట్టిన ర్యాలీలు ఒక్కసారిగా వేడి పుట్టించాయి. అనేక ప్రాంతాల్లో ఈ ప్రదర్శనలు ఎలా కొనసాగుతుందో గుంటూరులో వైసీపీ నేతల నిరసన ర్యాలీ జరుగుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై విపక్షం ఆందోళనకు దిగింది. ఆర్డీఓ ఆఫీస్ వరకు వైసీపీ నేతలు ర్యాలీ తీశారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో వైసీపీ నేత అంబటి వాగ్వాదానికి దిగారు. అమ్మేస్తున్నారు మెడికల్ కాలేజీలను, పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, ధనవంతులకు కట్టబెడుతున్నారు. ఇది అన్యాయం. దీన్ని విత్డ్రా చేసుకోవాలనేది మా ప్రధానమైనటువంటి ధ్యేయంగా, డిమాండ్గా పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం. నేను మనవి చేస్తున్నాను, ఈ ఉద్యమాన్ని ఎంత దూరమైనా వెళ్తాం. ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకునేంత వరకు వెళ్తాం. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కళాశాలలను నడిపేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు, వెనకడుగు వెయ్యము అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీరు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మమ్మల్ని వెనక్కి పంపించేస్తారా? మాకు స్వాతంత్రం లేదా? ఒక ఆర్డీఓ ఆఫీస్కి వచ్చో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చో మెమోరాండం సమర్పించే హక్కు లేదా ఈ ప్రజాస్వామ్యంలో అని అడుగుతా ఉన్నా. జాగ్రత్త, పోలీసులు మనవి చేస్తున్నా. ఏదో లోకేష్ చెప్తున్నాడని చెప్పేసి మీరు బ్యారికేడ్లు అడ్డం పెట్టి మమ్మల్ని నెట్టేసి, మమ్మల్ని తోసేసి మాతో ఘర్షణ అవసరమా? మీకు అవసరమా అండి? అరే మమ్మల్ని ఎలా చేసి శుభ్రంగా వచ్చి ఇచ్చేవాళ్ళం, వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆగిపోయారు మమ్మల్ని ఏమన్నా?